తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం దేవరపల్లి మండల స్థాయి వైఎస్ఆర్ ఆసరా సంబరాల కార్యక్రమంలో మంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. ప్రతి సంక్షేమం మహిళల పేరు మీద ఇస్తున్నామని, కరోనా లాంటి విపత్తు సమయంలో కూడా ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఆపలేదన్నారు. మహిళలకు సాధికారత కల్పించింది జగనన్న సర్కారే అని వనిత చెప్పారు. ఎక్కడా కూడా రక్తహీనతతో బాధపడకూడదు. వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే మంచిగా చదువుకోగలరు. అందుకని ఈ రోజున ఏ స్కూల్లోనూ ఎప్పుడు ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మన రాష్ట్రంలో మన పిల్లలకి చక్కటి పౌష్టిక ఆహారాన్ని ఇస్తూ, దానితో పాటు రాగి జావని ఇస్తూ, మధ్యాహ్నం స్నాక్ లాగా చిక్కీని ఇస్తున్నారు. ఇవి ఎందుకు ఇస్తున్నారంటే ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కనుక అవి తీసుకుంటే పిల్లలు రక్తహీనతతో బాధపడకుండా ఆరోగ్యంగా ఉంటారని. ఇలా మన పిల్లల ఆరోగ్యం కోసం ఆలోచించవలసిన అవసరం జగనన్నకేముంది? అమ్మఒడి ఇచ్చారు కదా, పిల్లలు స్కూల్కి పంపిస్తారు. విద్యాదీవెన ఇస్తున్నాను కదా, బుక్స్, యూనిఫామ్ ఇవన్నీ స్కూల్కి పంపిస్తారు. మహిళలందరినీ కూడా మహిళా సాధికారత సాధించాలన్నదే జగనన్న లక్ష్యం. మహిళా సాధికారత అంటే ఏంటో చెప్తారు వినండి ఒక్కసారి. ఒక మహిళ బాగా చదువుకొని తన కాళ్ళ మీద తను నిలబడే విధంగా ఒక వ్యాపారము, ఒక ఉద్యోగము చేసుకున్న రోజున, అంటే ఆర్థికంగా తను సంపాదించిన రోజున స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఒక మహిళ ఎదుగుతుంది. అంటే ఒక ప్రక్కన చదువు ఉండాలి, ఒక ప్రక్కన ఆర్థికంగా ఆమె బలవంతురాలై ఉండాలి. ఈ రెండు కలిగిన రోజున ఆమె స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఆమె ఎదుగుతుంది. అలా ఒక మహిళ అభివృద్ధి చేసిన విధానాన్ని మహిళా సాధికారత సాధించారు మహిళలని మనం చెప్తాం. ఈ రోజు మిమ్మల్ని అడుగుతున్నాం, మీరు మీ ఇంట్లో ఏదైనా